హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే, మేము లాస్ట్ టైం ఒక ఏఎస్ఆర్ గార్డెన్ అని మా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ రోజు ఈ ప్లేస్కి కూడా వెళ్ళిన దగ్గర మేము ఇలా ఒక చిన్న ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని మేము తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడూ ట్రై చేయలేదు. అంటే మనం ఇంట్లో ఎప్పుడు గ్యాస్ మీదే కదా ట్రై చేస్తాం, కానీ ఇదేంటంటే కొంచెం యూనిక్గా కొత్తగా అనిపించింది. ట్రై చేద్దామని చెప్పి మా ఇంట్లో ఉన్న చేప ముక్కలు అంటే ట్యూనా ఫిష్ ఉందని చెప్పి దానికి ఫుల్గా మసాలా అన్నీ కలుపుకొని ఇక్కడ నుండే తీసుకొని వెళ్ళిపోయాక ఆ ఏఎస్ఆర్ గార్డెన్ అంతా చూసుకొని గుడికి వెళ్దాం అనుకున్నాం. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాం, కానీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ అనేది ఐడియా ఉంది కదా అందరికీ. అదే కాశీపట్నం దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఈ మధ్య ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నది ఆ గుడికి వెళ్దామని చెప్పి ఆ కొండ ఎక్కాం. ఆ కొండ మీదకి వెళ్ళేసరికి చాలామంది జనాన్ని చూసి భయం వేసి మేము వెళ్ళలేదు. ఎందుకంటే ఆ కొండ అనేది చాలా ఎత్తులో ఉంటుంది. చాలా పీక్ అని చెప్తూ ఉంటున్నారు కదా. అంత పీక్ మీద ఉన్న కొండ మీద హెవీ ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ అంటే ఫుల్గా పెద్ద పెద్ద బళ్ళు, అంటే చిన్నవి కూడా కాదు. అందుకని మేము దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మేము వచ్చేసాం. ఎందుకంటే మాకు అప్పటికే చాలా ట్రాఫిక్. ఒకవైపు నుండి వెళ్తుంటే ఒకవైపు రావడానికి అవుతుంది, కానీ చాలా ఎక్కువ జనం ఉన్నారు చుట్టుపక్కల. అంటే పక్కన కొండ ఎక్కే కొద్దీ అప్పు. అందుకని మేము ఎక్కకుండా కిందనే ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందన్నారు, దాని దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ ప్రాసెస్ అనేది మేము చేసాం. మేము ఏదైతే తీసుకువెళ్ళామో ఆ చేప ముక్కల్ని చక్కగా ఒక చిన్న కొండ మధ్యలో క్యాంపింగ్ అంటే ఒక చిన్న ఫైర్ పెట్టుకొని ఆ పక్కనే ఉన్న కర్ర ముక్కలు అన్నీ తెచ్చుకొని కాల్చుకొని బొగ్గుల మీద కాల్చినట్టుగా చేప ముక్కల్ని కాల్చుకొని చక్కగా కూర్చొని అక్కడే తిన్నాం. అందరూ చూసి భలే ఉందే అని ఆశ్చర్యపోయారు అందరూ. కొంతమంది అయితే కుక్ చేసుకుంటున్నారు. చాలామంది అంటే ఇలా ఎవరు అగ్గి పెట్టి కుక్ చేసుకోవట్లేదు, చిన్న స్టవ్లు ఉంటాయి కదా, అలా తెచ్చుకొని అందరూ కుక్ చేసుకొని వండుకొని తింటున్నారు. మేమేంటంటే డైరెక్ట్గా బొగ్గుల పైన పెట్టుకొని కాల్చుకోవడం కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందరికీ. కొంతమంది అయితే అడిగారు, మీరు తెచ్చుకున్నారా అని. మేము తెచ్చుకున్నామండి, ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాను అని చెప్పాను చాలామందికి. చాలాసేపు అందరూ చూసి నవ్వుకున్నారు, వీళ్ళు పని బాగుంది అన్నట్టుగా. కానీ చక్కగా మంచిగా రెండు పక్కల కాల్చుకున్నాం. మీకు తెలుస్తూ ఉంటుంది చూడండి, చాలా నీట్గా నిదానంగా కాల్చాం. దగ్గర నాకు ఇవన్నీ అంటే ఫుల్గా ఉడకడానికి మంచిగా కాలడానికి 10 minutes పట్టింది. నేను వీడియోని కుదించి నేను కొంచెం తక్కువగా పెడుతున్నాను, ఎందుకంటే బొగ్గుల పొయ్యి మీద అంటే కష్టం కదా, ఫుల్గా ముక్కంతా కాలాలి, అడుగు మొత్తం ఏగాలి. అందుకని 10 నిమిషాలు పట్టింది వీడియోకి నాకు ఇదంతా కాలడానికి, మంచిగా ఉడకడానికి. తీసి చూసి మంచిగా తిన్నాము. టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం ఎక్కువగా ఆయిల్ ఫ్రైలు అవి చేస్తూ ఉంటాం కదా, ఆయిల్ ఫ్రైలో అయితే లేదు, చాలా బాగుంది. కొంచెం స్మోకీ ఫ్లేవర్ లాగా అక్కడక్కడ ముక్కకి చిన్నగా మాడింది. ఆ మాడింది కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ అన్నీ కలుపుకొని వెళ్ళాను కాబట్టి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నిమ్మకాయ పట్టుకెళ్ళడం మర్చిపోయాను. నిమ్మకాయ పిండుకొని తినుంటే చాలా బాగున్నాను, నిజం చెప్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్తే ఇలా క్యాంపింగ్లకి లేదా 1 or 2 days ట్రిప్స్ ఎప్పుడైనా ఎక్కడికైనా వేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. అన్నీ చూసుకొని జాగ్రత్తగా చేయండి. మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఈ ఫుడ్ని. అలానే మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇదిగోండి తినే వీడియో రివ్యూ ఇస్తున్నాను, ఆ వీడియో మీరు వినండి. ఏది పెట్టు కక్కేనా ఇంకో కక్క
వద్దా? నేను తినలేనా అర్థమైపోతుంది. నిమ్మకాయ మిస్ అయిందా? అగస్య హాయ్ చెప్పు. ముద్దు పెట్టు, ముద్దు. నువ్వు చేయి పెట్టకు, అమ్మ తినిపిస్తుంది. అది కావాలా? సరే ముందు ఇది తిను. అన్నాడే అన్నాడు పెట్టియే. అగస్త్య నిన్ను దోచుకుంటాను ఇయ్యాల. అగస్త్య అబ్బా 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 నాన్న ములుగుదామా? ములుగుదామా? బుష్కియా బాగుంది. సన్న ముక్కలు ఇంకెలా కొంచెం ఆలోచించాం. దెబ్బ ముక్క ఎంత బాగుందంటే